హాయ్! అంతా ఎలా ఉన్నారు? పార్టీ హాల్ మొత్తం సంగీతంతో మారుమోగుతుంది. ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. రాహి ప్రశాంతంగా ఒక మూలన నిలబడి ఉంది. ఆమె అందం హాల్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. అదే సమయంలో ప్రధాన ద్వారం తెరుచుకుంది. అందరి చూపు ఒక్కసారిగా అక్కడికి వెళ్ళింది. బ్లాక్ డిజైనర్ గౌన్‌లో ఆర్యన్ మాజీ భార్య నైనా లోపలికి అడుగుపెట్టింది. ఆమె చూపు నేరుగా రాహీపై ఆగిపోయింది. ఈమెనా ఆ అమ్మాయి అని నైనా తనలో తాను నవ్వుకుంది. రాహీ దగ్గరికి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. హాయ్! అంది. రాహీ కూడా మర్యాదగా తల ఊపింది. నైనా పెదవులపై వ్యంగ్యంగా నవ్వు మెరిసింది. నిన్ను చూస్తే చాలా అమాయకంగా కనిపిస్తున్నావు. కానీ ఈ ప్రపంచం అంత అమాయకంగా ఉండదు. రాహి ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది. మీరు చెప్పింది నిజమే కావచ్చు. నైనా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆమె ఎదురుచూసిన సమాధానం అది కాదు. నువ్వు చాలా త్వరలో అర్థం చేసుకుంటావు ఆర్యన్ ఎవరో ఎలాంటివాడో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత మద్యం ఎక్కువగా తాగిన ఒక యువ వ్యాపారవేత్త తూలుతూ రాహి దగ్గరికి వచ్చాడు. మేడం ఒక డాన్స్ చేస్తారా అని చిన్నగా అడిగాడు. రాహి సారీ నాకు ఇష్టం లేదు అని చెప్పింది. అతను మళ్ళీ ఆమెకు దగ్గరగా వచ్చి ఒక్క డాన్స్ మాత్రమే అంటూ ఆమె చేతిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. రాహి వెంటనే వెనక్కి తప్పుకుంది. అతని చేతిలో ఉన్న రెడ్ వైన్ గ్లాస్ ఒక్కసారిగా జారి మొత్తం రాహి తెల్లని చీరపై చిందింది. హాల్లో మొత్తం నిశ్శబ్దం. రాహి ఒక్కసారిగా ఉలికి పడింది. చీర మొత్తం మరకలతో నిండిపోయింది. అందరి చూపు తనపై ఉండటంతో ఆమె చాలా అవమానంగా అనిపించింది. వెనక్కి అడుగు వేయగానే హై హీల్స్ జారి కింద పడబోయింది. ఆర్యన్ ఇదంతా కొంచెం దూరంలో ఉండి చూస్తున్నాడు. అతని ముఖంలో ఎలాంటి భావం లేదు. ముందుకు వెళ్ళలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాహి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. తాను కింద పడిపోతున్నాను అనుకున్న క్షణంలో బలమైన చెయ్యి ఆమె వైపు చాచబడింది. జాగ్రత్త అని. రాహి ఆశ్చర్యంగా పైకి చూసింది. తెల్లని షర్టు, నేవీ బ్లూ బ్లౌజర్ ఒక యువకుడు ఆమె ఎదురుగా నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో ఆత్మవిశ్వాసం, ముఖంలో హుందాతనం. నేను ఆకాష్ వర్మ అని చిరునవ్వుతో తన చెయ్యి ముందుకు చాచాడు. మీకేం కాలేదుగా? రాహి మెల్లగా అతని చెయ్యి పట్టుకుంది. ఆకాష్ ఆమెను పైకి లేపాడు. వెంటనే తన ఖరీదైన బ్లౌజర్ తీసి రాహి భుజాలపై కప్పాడు. ఇలా నిలబడితే మీకు ఇంకా అసౌకర్యంగా ఉంటుంది. హాల్లో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. రవీంద్రవర్మ కూడా ఆకాష్ వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఆకాష్ తండ్రి ప్రతిభాశీలమైన రాజకీయ నాయకుడు. అక్కడ ఈ దృశ్యం నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు ఆర్యన్. నైనా మాత్రం దూరంగా నిలబడి ఆర్యన్ వైపు చూస్తూ వ్యంగ్యంగా నవ్వింది. చూసావా ఆర్యన్, నువ్వు చెయ్యని పని ఇంకొకడు చేశాడు అని. ఆర్యన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు గాని మొదటిసారి ఆకాష్ రాహితో మాట్లాడుతున్న ప్రతి క్షణం అతని కళ్ళల్లో వెంబడిస్తున్నాడు. ఆకాష్ తన బ్లౌజర్ ను రాహి భుజాలపై కప్పి రండి వాష్రూమ్ కి వైపు తీసుకువెళ్తాను అన్నాడు. రాహి ఒక క్షణం ఆగి ధన్యవాదాలు అని నెమ్మదిగా అతని వెంట నడిచింది. హాల్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళిద్దరిని చూస్తున్నారు. కొంతమంది గుసగుసలు మొదలు పెట్టారు. ఇద్దరు చాలా బాగున్నారు. మొదటి చూపులోనే మంచి జోడీలా ఉన్నారు. ఆ మాటలు ఆర్యన్ చెవుల్లో స్పష్టంగా పడ్డాయి. అతను ఏం మాట్లాడలేదు గాని చేతిలో ఉన్న గ్లాసు బిగిగా పట్టుకున్నాడు. నైనా పదవులపై చిరునవ్వు మెరిసింది. ఆర్యన్ నీకు ఇష్టం లేని అమ్మాయి ఇంకొకడు ఇంత గౌరవంగా చూస్తున్నాడు. ఎంత విచిత్రంగా ఉందో కదా. ఆర్యన్ చల్లగా సమాధానం ఇచ్చాడు. నాకు సంబంధం లేని విషయం గురించి నేను ఆలోచించను. నైనా నవ్వింది. నిజంగా సంబంధం లేదా, లేక చూపించుకోవటం లేదా? అదే సమయంలో రవీంద్రవర్మ ఆకాష్ దగ్గరికి వచ్చాడు. ఆకాష్ థ్యాంక్ యూ. ఆకాష్ గౌరవంగా నవ్వాడు. అంకుల్, ఒక అమ్మాయి అవమానపడుతుంటే చూస్తూ ఉండడం నా వల్ల కాదు.
ఆ మాట వినగానే రవీంద్రవర్మ చూపు ఆర్యన్ వైపు తిరిగింది. ఆర్యన్ మాత్రం మౌనంగా నిలబడి ఉన్నాడు. కొద్దిసేపటికి తర్వాత ఆకాష్ తండ్రి అక్కడికి వచ్చాడు. ఆయన రాహిని చూసి అన్నాడు, నీలాంటి అమ్మాయి మా ఇంటి కోడలుగా అయితే అది మా అదృష్టం. ఆ మాటతో హాల్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయింది. రవీంద్రవర్మ కూడా ఆశ్చర్యపోయాడు. నైనా పెదవులపై మళ్ళీ నవ్వు మెరిసింది. కానీ ఆర్యన్ మొదటిసారి తన చూపు నేరుగా ఆకాష్ మీద నిలిపాడు. ఆదిత్యవర్మ చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేస్తూ ఎలా ఉన్నావు ఆర్యన్ అని అడిగాడు. బాగున్నాను సార్ అని ఆర్యన్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. అప్పటికే ఆకాష్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. డాడ్ అని గౌరవంగా పిలుస్తున్నాడు. విక్రమాదిత్యవర్మ తన కుమారుడు భుజంపై చేయి వేసి గుడ్, ఎప్పటిలాగా అందరినీ జాగ్రత్తగా చూస్తున్నావు అన్నమాట అన్నాడు. ఆ తర్వాత ఆయన చూపు రాహి మీద ఆగిపోయింది. ఆర్యన్ ఈ అమ్మాయి ఎవరు అని ఆసక్తిగా అడిగాడు. హాల్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. రాహి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆర్యన్ ఏమని చెబుతాడా అని వినాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆర్యన్ ఒక్కసారి రాహి వైపు చూసి ప్రశాంతంగా అన్నాడు, సార్ ఈమె రాహి. క్షణం ఆగి నా ఫియాన్సీ. ఆ ఒక్క మాట విన్న రాహి కళ్ళల్లో ఆనందం. ఇంతవరకు అందరి ముందు తనను అలా పరిచయం చెయ్యని ఆర్యన్ ఇప్పుడు ఎలాంటి సందేహం లేకుండా నా ఫియాన్సీ అని చెప్పాడు. ఆమె మనసులో చిన్న వెలుగు పుట్టింది. బహుశా ఈ పెళ్లి ఆయనకు నిజంగా ఇష్టమేనేమో అనుకుంది. విక్రమాదిత్యవర్మ చిరునవ్వుతో రాహిని చూసి చాలా మంచి అమ్మాయి, నీ ఎంపిక అద్భుతంగా ఉంది ఆర్యన్ అన్నాడు. వెంటనే రవీంద్రవర్మ ముందుకు వచ్చి నవ్వుతూ చెప్పాడు, విక్రమ్ నాకు సొంత కూతురు ఉంటే సరిగ్గా రాహిలాగే ఉండేది. అందుకే ఈ అమ్మాయిను ఆర్యన్కి ఇచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఆర్యన్కు రాహిని పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. విక్రమాదిత్యవర్మ నవ్వుతూ తలూపాడు. రవీంద్ర, నువ్వు మనుషుల్ని ఎంచుకోవటంలో ఎలాంటి తప్పు చెయ్యవు. ఈసారి కూడా నీ నిర్ణయం సరైనదే అని నాకు అనిపిస్తుంది. రాహి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఇన్నాళ్లుగా తనను ఎవ్వరూ ఇంత ప్రేమగా చూసిన సందర్భం ఆమెకు గుర్తులేదు. ఒక తండ్రి ఆప్యాయత ఎలా ఉంటుందో ఆమెకు ఇప్పుడు తెలుస్తుంది. ఆ క్షణంలో రవీంద్రవర్మ ద్వారా ఆమె అనుభవించింది. రవీంద్రవర్మ ఇప్పుడు ఆర్యన్ వైపు తిరిగి గంభీరంగా అన్నాడు, ఆర్యన్ జీవితంలో కొన్ని బహుమతులు డబ్బుతో కొనలేము. రాహి అలాంటి బహుమతి. ఆమెను ఎప్పటికీ కోల్పోవద్దు. ఈ అమ్మాయిని మిస్ చేసుకోవద్దు. జీవితాంతం ఆ నిర్ణయం నువ్వే బాధపడతావు. హాల్లో ఉన్న పెద్దలంతా రవీంద్రవర్మ మాటలు సమంతంగా తలిచారు. ఆర్యన్ మాత్రం మౌనంగా నిలబడ్డాడు. కానీ ఆ మౌనంలో ఏదో మార్పు మొదలైంది. రాహి మనసు మొదటసారిగా ఆనందంగా ఉంది. ఆదిత్యవర్మ రాహి వైపు మరోసారి చూసి చిరునవ్వు నవ్వాడు. ఆర్యన్ ఈ ఎంపిక చాలా బాగుంది. ఈ అమ్మాయి కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తుంది. ఆర్యన్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కేవలం చిన్నగా తల ఊపాడు. అది చూసిన రాహి మనసులో తెలియని ఆనందం కలిగింది. కనీసం అందరి ముందు నన్ను అవమానించలేదు. రవీంద్రవర్మ నవ్వుతూ అన్నాడు, విక్రమ్, నేను ఎన్నో సంబంధాలు చూశాను కానీ రాహి చేసిన క్షణమే ఈ అమ్మాయి మా ఇంటి కోడలు అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆదిత్యవర్మ సంతోషంగా తల ఊపాడు. చాలా మంచి నిర్ణయం. ఇలాంటి అమ్మాయిని ఎవరు వదులుకోరు. ఆయన నేరుగా ఆర్యన్ వైపు చూశాడు. విను ఆర్యన్, వ్యాపార అవకాశాలు మళ్ళీ వస్తాయి. డబ్బు కూడా మళ్ళీ సంపాదించవచ్చు. కానీ జీవితంలో మంచి మనిషి దొరకటం అదృష్టం. రాహిని ఎప్పటికూ బాధ పెట్టకు. ఆమె నవ్వుకునే బాధ్యత నీదే. ఆ మాటలు విన్న రాహి కళ్ళల్లో నీళ్లు బిందువులు మెరిశాయి. ఇన్నాళ్ళకు ఎవరో తనను గురించి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు. రవీంద్రవర్మ నవ్వుతూ రాహితో అన్నాడు, ఇంకా ఏం భయపడవలసిన అవసరం లేదు. నువ్వు ఒంటరిగా లేవు. దూరంగా నిలబడి ఉన్న నైనా మాత్రం ఈ విషయాన్ని చూసి లోపల రగిలిపోతుంది. ఇంత గౌరవం ఈ అమ్మాయికి ఎలా దక్కుతుంది? ఇది నేను చూస్తూ ఊరుకోవాలా అని ఆమె గట్టిగా పిడికిలి బిగించింది.
ఆ క్షణంలో రాహి జీవితాన్ని మార్చే ఒక ప్రమాదకరమైన నిర్ణయం ఆమె మనసులో పుట్టింది. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.